ఏమండోయ్, వీడియో లేట్గా పెడుతున్నారు. ఎప్పుడు వీడియో ఎప్పుడో పెడుతున్నాడు అనుకుంటున్నారు కదా. అవును, ఇది మా చెల్లి సిరి మ్యారేజ్ వీడియో అనమాట. ఈ మధ్య వీడియో ఎడిటింగ్ చేయడం కుదరక లేట్ అయిపోతుంది. ఈ హెల్దీ వీడియో కూడా పెళ్లికి 2 రోజుల ముందు చాలా సింపుల్ గా చేసేసాం. ఈ పాల రైతు బొమ్మకే పాలతో అభిషేకం చేస్తాను వాళ్ళు. ఈ హెల్దీలో మనం కూడా ఒక భాగమే అని ముందుకు వచ్చేసాను. ఏదో ఫోటోగ్రాఫర్ అంత కాకపోయినా ఏదో సింపుల్ గా చిన్న వీడియోలు ఫోటోలు ఏది తీసామన్నమాట. ఈ హెల్దీ కంప్లీట్ అయిన ఒక రోజు తర్వాత మ్యారేజ్ ఎదురింపులకి అయితే సిద్ధమైపోయారు మా వాళ్ళు. మా వైఫ్ అయితే తన మ్యారేజ్ ఎదురింపులకి సరదాగా ఆడుకోవడం కుదరలేదని ఈ మ్యారేజ్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ ఆడుకుంది తన సిస్టర్ తో. మా వైఫ్ దెబ్బకైతే భయపడి పారిపోతుంది. మ్యారేజ్ అయితే పెళ్లి కొడుకు వాళ్ళ తాటిపూరు గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి గుళ్ళో జరుగుతుంది. మనం వీడియోలు చేస్తూ ఉంటాం కాబట్టి వీడియో తీసినప్పుడు ఆయి చెప్పండి అని చెప్పక్కర్లేదు. నేను ఈ బుట్ట దగ్గర మీకు తెలిసిందా మా చిన్ని మరదలో మనం వీడియో తీసినప్పుడల్లా అర్థమైపోద్ది మా ఊళ్ళకి కంటెంట్ ఏంటి అనేది. అందుకే ముందే ఆయి చెప్పేస్తారు. ఎట్టగేలకో జీలకర్ర బెల్లం పెట్టే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. ఈవిడే సిరియాల అమ్మ అనమాట. నేను అక్షింతలు వేసిన ప్రతిసారి కూడా కొత్త జంటను దీవించే అంత పెద్ద అయిపోయినా అనిపిస్తుంది నాకు. మా గ్యాంగ్ అందరూ ఒక చోట ఉన్నారని సరదాగా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాం. మా సిరి అయితే నా మీద ఫోకస్ పెట్టినట్టుంది. తన మ్యారేజ్ బ్లాగ్ ఫుల్ గా తీస్తున్నా లేదని. చాలా సేపటికి తాళి కట్టే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ తాళి కట్టడానికి అక్కడ బాజా వాయిస్తుంటా ఈ బుడ్డాగడైతే ఆ బాజా సౌండ్లకి తీన్మా స్టెప్లు వేస్తున్నాడు. అలా సరదాగా తలంబరాలతో బాల్స్ తో ఆడుకుని మా చెల్లికి అరుంధతి నక్షత్రాన్ని చూపిద్దామని తీసుకొచ్చాడు మా బావ. పెళ్ళైందిగా తర్వాత మా చెల్లి చూపిస్తుంది అది వేరే విషయం అనుకోండి. తర్వాత మా చెల్లికి నచ్చిన గిఫ్ట్ ఒకటి ఇచ్చాను. అది మా చెల్లికి చాలా బాగా నచ్చిందంట. ఆ ఫ్రేమ్ లో వాళ్ళ నాన్నగారిని యాడ్ చేసి ఇచ్చాను. ఉంటానండి, అయితే మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.